రోజు దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాడిని శనిశ్చరగ్రహం కూడా జరగదు. కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న దుర్గ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకం. అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. ఇంకొకటి లేదు 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 తత్తుల్యము కాదు. అదొక్కటే అంత శక్తివంతం. అందుకే శంకరాచార్య వారి వాంగ్మయం అంతా ఒకే. సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశీ గణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరగణిత చిన్ముస్త్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే కోటవితపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః నిధయే సర్వవిద్యానాం భీషతే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః గణపాఠాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే సచిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురురాజ్ఞేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అంగుష్ఠధర్జనీ యోగముద్రా వ్యాజేన యోగినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్ యోగతా శివః. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే బీజస్యంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయత్స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాం యస్సాక్షాత్కరణాద్ భవేన్న పురణావృత్తిర్భవాన్ భో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే నానాచిత్రఘటోదరస్థితమహాదీపప్రభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురావికరణాద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చ తాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంగజడోపమాస్వహమితి భ్రాంతావృషంవాదినః మాయాశక్తి విలాసకల్పితమహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే రాహుగస్నదివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రాకరణోపసంహరణతో యో భూత్సు షుప్తా పుమాన్ రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యత్ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే బాల్యాదీష్వపి జాగ్రదాదిషు తదా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమామిత్యంతః స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాభ్యాత్మనా భేదతః స్వప్నే జాగృతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే భూరం భాంస్యనదో నిరోంబరమహర్నాదో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్వశ్రవణాత్తదర్థమననాధ్యానాచ్చ సంకీర్తనా సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పునరస్తదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. అంతేకాదు దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏంటో తెలుసా? ఏలాంటి శనిలో ఉన్నవాడు శని వక్రించిన వాడు కూడా భయపడతాడు. కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది. నేను చెప్పట్లేదు, శంకరుడు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో. ఈ శ్లోకాలని ఈ స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే చదువుకుంటున్నారో, చదవడం చేతకాని వాళ్ళు చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో, విని ధ్యానం చేయగలుగుతున్నారో, ధ్యానం చేయలేకపోతే కనీసం పఠిస్తున్నారో వింటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి.